నితిన్ నటించిన తమ్ముడు సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఇది చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఈ సినిమా అక్క తమ్ముళ్ల మధ్య ఎమోషనల్ కంటెంట్తో కూడిన యాక్షన్ డ్రామాగా ప్రచారం చేయబడింది. సినిమాలోని కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ మరియు హింసాత్మక సన్నివేశాలు చాలా తీవ్రంగా ఉండటం వల్ల సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. 2 ప్రధాన యాక్షన్ సీక్వెన్స్లు చాలా వైలెంట్గా ఉన్నాయని, వాటిని తొలగిస్తే U/A ఇస్తామని చెప్పినా సినిమా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం దర్శక నిర్మాతలు ఆ సన్నివేశాలను అలాగే ఉంచటానికి అంగీకరించారు. అయితే ఈ సినిమా కథ అక్క తమ్ముళ్ల సెంటిమెంట్ చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా అమ్మా నాన్న లేని నితిన్ను అతని అక్క లయ పెంచి పెద్ద చేస్తుంది. వారి మధ్య బంధం, అలాగే 24 గంటల వ్యవధిలో జరిగే సంఘటనలు, యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా రూపొందించబడింది. ఈ సినిమాలోని 80% అటవీ ప్రాంతంలో చిత్రీకరించబడింది. సినిమాలో 5 నుంచి 6 యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇవి సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తోంది. నితిన్తో పాటు సీనియర్ నటి లయ అక్క పాత్రలో రీ ఎంట్రీ ఇస్తున్నారు. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్, ట్రైలర్లు, టీజర్లు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. విజువల్స్ మరియు సౌండ్ అంశాలు సినిమాకు ప్లస్ పాయింట్స్గా నిలుస్తాయని రిపోర్ట్స్ చెబుతున్నాయి. మొత్తం మీద తమ్ముడు సినిమా ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా కొన్ని తీవ్రమైన యాక్షన్ సీక్వెన్స్లతో రూపొందించబడింది. ఏ సర్టిఫికేట్ పొందినప్పటికీ ఇటీవల కాలంలో ఏ సర్టిఫికేట్తో విజయం సాధించిన సినిమాల ట్రెండ్ని బట్టి చూస్తే నితిన్ అభిమానులు ఈ సినిమా కూడా హిట్ అవుతుందని ఆశిస్తున్నారు. దీనికి నిర్మాతలు దిల్ రాజు మరియు శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ఈ సినిమాను నిర్మించారు. జూలై 4వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.